నమస్తే, వెల్కమ్ టు బీఆర్కే న్యూస్. నేను మీ మధు. మిత్రులారా, ప్రస్తుతం మనతో పాటు ఉన్నారు లలిత్ కుమార్, హిందూ జనశక్తి ప్రెసిడెంట్ అండ్ ఫౌండర్. సార్ నమస్తే. నమస్కారం అండి. బాగున్నారా సార్? యా గుడ్. సార్ నాకు క్వశ్చన్, మిమ్మల్ని చూస్తే ఒక క్వశ్చన్ ఏంటంటే, లలిత్ కుమార్ గారు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడల్లా తెర మీదకి వస్తారా, లేదంటే హిందువులకు ఇబ్బంది కలిగినప్పుడే తెర మీదకి వస్తారా? నేను హిందువులకి ఇబ్బంది కలిగినప్పుడే వస్తానండి. అంటే హిందువులు ఒక్కరే ఎందుకని ఎంచుకున్నారండి, హిందువులు ఒక్కరినే కాపాడాలని? అంటే ఒక్కొక్క ఆర్గనైజేషన్కి ఒక్కొక్క మోటివ్ ఉంటుందండి. ఇప్పుడు ప్రజా సంఘాల పేరుతో ఉంటారు, వాళ్ళు ప్రజలకు ఇబ్బంది కలిగినప్పుడు వస్తాము అంటారు. మహిళా సంఘాలు ఉంటారు, మహిళలకు ఇబ్బంది కలిగినప్పుడు వస్తారు. చైల్డ్ రైట్స్ ప్రొటెక్షన్ ఆర్గనైజేషన్స్ ఉంటాయి, వాళ్ళు పిల్లల విషయంలో వస్తారు. మాది హిందూ ఆర్గనైజేషన్. హిందువులకి సమస్య వచ్చినప్పుడు, హిందుత్వానికి సమస్య వచ్చినప్పుడు, మోర్ ప్రిసైజ్లీ హిందువుల కంటే కూడా హిందుత్వానికి సమస్య వచ్చినప్పుడు మేము వస్తాం. ఇప్పుడు భారతదేశంలో మెజారిటీ పీపుల్స్ హిందూసే. భారతదేశాన్ని పరిపాలిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నటువంటి నరేంద్ర మోదీ బీజేపీ ప్రభుత్వం అది హిందూ ప్రభుత్వంగానే చెప్తున్నది. ఇక్కడ అనేకమైనటువంటి మెజారిటీ పీపుల్స్ కూడా హిందువులే ఉన్నారు. ఇంకా హిందువులకు ఏం సమస్యలు ఉన్నాయంటారండి? సమస్యలు ఎప్పుడు ఉంటాయండి. ఈరోజు భారతదేశంలో ఆ జనాభాలో అత్యధిక భాగం ఉన్నది స్త్రీలు, పురుషుల కంటే కూడా. అలా అని చెప్పి స్త్రీలకి హక్కుల సంఘాలు, మహిళా సంఘాలు స్త్రీలకు ప్రత్యేక చట్టాలు చేయటం మానేశారా? అణచివేత ఎక్కడ గురవుతూ ఉంటారో వాళ్ళందరికీ కూడా ప్రత్యేక హక్కులు కావాల్సి వస్తాయి, లేకపోతే వాళ్ళకి రక్షణ కోసం వ్యవస్థలు ఏర్పడాల్సి వస్తాయి. ఈ రోజున బోల్డ్ అంత మనకి ఆర్గనైజేషన్స్ చాలా ఉంటాయి. ఈ రోజున భారతదేశం పాకిస్తాన్ కంటే చాలా పెద్ద దేశం. ఇంకా భారతదేశం పక్కనే ఉన్న బంగ్లాదేశ్ కంటే కూడా మనం చాలా పెద్ద దేశం. మనకంటే చిన్న దేశాలే కదా అని మనం సైన్యాన్ని ఏర్పాటు చేసుకుంటాం మానేసామా? పక్కన ఉన్న శత్రువులు చాలా చిన్నోళ్ళు కదా అని మనం రక్షణ వ్యవస్థ పెట్టుకోవటం. లలిత్ కుమార్ గారి యొక్క ఉద్దేశం, ఆయన యొక్క ఎజెండా ముస్లింలను విలన్గా చూపెట్టి హిందువులను రెచ్చగొట్టడమేనా? హిందువుల్లో తప్పులు చేసే వాళ్ళు కూడా మేము ఎండగట్టామండి. ఉదాహరణకి జ్యోతిష్యం పేరుతోటి మోసం చేస్తున్న వాళ్ళని, అలాగే మూఢనమ్మకాల పేరుతోటి యోని పూజలని, నగ్న పూజలని చెప్తున్న వాళ్ళ విషయంలో కూడా మేము ఎక్స్పోజ్ చేస్తూ ఉన్నాం. ఇది కాకుండా కొన్ని మూఢనమ్మకాలు, మేకులతోటి వైద్యం చేస్తాము, చెప్పులతోటి వైద్యం చేస్తాము అనే చెత్తగాళ్ళు ఉంటారు, అలాంటి వాళ్ళని కూడా మేమే ఎక్స్పోజ్ చేస్తున్నాం. ఒక మతానికి సంబంధించి కాదు, మా ఎండ్ టార్గెట్ ఏంటి అంటే సనాతన ధర్మాన్ని కాపాడుకోవటం కోసం. అందులో ముస్లిమ్స్ గురించి, ముస్లిమ్స్ వల్ల ఏదైనా ప్రమాదం వస్తే ముస్లిమ్స్ మీద మాట్లాడతాం, క్రైస్తవుల వల్ల ఏదైనా ప్రమాదం వస్తుంటే క్రైస్తవుల గురించి మాట్లాడతాం, నాస్తికుల వల్ల, కమ్యూనిస్టుల వల్ల, హేతువాదుల వల్ల, సెక్యులర్లు, కోహనా సెక్యులర్ల వల్ల ఏదైనా ప్రమాదం వస్తుంటే దాని గురించి మాట్లాడతాం. అట్లాగే ఇప్పుడు సాయి భక్తులు, బ్రహ్మకుమారిలు హిందుత్వంలో అంతర్భాగంగా చెప్పుకుంటూ సనాతన ధర్మానికి చేటు చేస్తున్నారు, వాళ్ళ గురించి కూడా మాట్లాడుతున్నాం. మాకు ఈవెన్చువల్లీ సనాతన ధర్మం బాగుండాలి, అది బాగుండటం కోసం ఎవరిని కడగాలో ఎవరిని అడగాలో వాళ్ళని అన్ని ప్రశ్నిస్తూనే ఉంటాం. రైట్. మొన్న సుప్రీంకోర్టు మతం మారిన వాళ్ళకి ఎస్సీ హోదా లభించదు అని చెప్పేసి ఒక తీర్పు ఇచ్చింది. అవును. ఈ తీర్పు పైన మీ అభిప్రాయం ఏంటండి? 100% స్వాగతిస్తున్నామండి. అయితే చాలా మంది ఇదేదో సంచలనాత్మకమైన తీర్పు, వివాదాస్పద తీర్పు అంటున్నారు. కాదండి, అది రూల్ పొజిషన్ ఎట్లా ఉందో ఆ రూల్ పొజిషన్ని బేస్ చేసుకుని సుప్రీంకోర్టు ఆ తీర్పు ఇవ్వడం జరిగింది. అండ్ సుప్రీంకోర్టు కొత్తగా తీర్పు ఇవ్వాల, ఆల్రెడీ ఆంధ్రప్రదేశ్ హైకోర్టు వారు ఆ తీర్పు ఇస్తే ఆ తీర్పుని సమర్థించింది. ఇది ఫస్ట్ టైమా? కాదు. గతంలో ఛత్తీస్గఢ్ బిలాస్పూర్ కోర్టు వాళ్ళు ఇదే తీర్పు ఇస్తే, ఇలాంటి తీర్పు ఇస్తే ఆ తీర్పుని సుప్రీంకోర్టు సమర్థించింది. ఆ తర్వాత మద్రాస్ హైకోర్టు ఇలాంటి తీర్పే ఇస్తే ఆ తీర్పుని హైకోర్టు సమర్థించింది. ఎందుకు? రూల్ పొజిషన్ అది ఉంది కాబట్టి, రూల్ పొజిషన్ ఏం చెప్తుందో కోర్టులు దాని ప్రకారం నడుచుకుంటాయి. అక్కడ జడ్జి గారి ఇష్టం మీద కాదు, లేకపోతే రిజిస్ట్రార్ గారి ఇష్టం మీద తీర్పు రాలేదు. ఈ తీర్పు ఎప్పటి నుంచి, ఈ రూల్ నైతిక విలువలు, కొన్ని మౌలిక అంశాలను కూడా దృష్టిలో పెట్టుకొని కోర్టు తీర్పులు ఇస్తాయి. అట్లా మతం మారినంత మాత్రాన వాళ్ళు వివక్షత పోలేదు. క్రిస్టియన్లో కూడా వివక్షత ఉన్నది, క్రిస్టియన్లో కూడా వీళ్ళని ఎస్సీలే గారు చూస్తున్నారు కాబట్టి ఈ తీర్పును మేము ఖండిస్తున్నాం అని చెప్పేసి మాట్లాడుతున్నాం. అది ఖండించడం తప్పు కాదండి, ఖండించవచ్చు. కాకపోతే ఎప్పుడు ఖండించాలి? 1950లో ఈ కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ కాస్ట్ ఆర్డర్ ఏదైతే ఇచ్చారో ఆ 1950లోనే దీన్ని ఖండించి ఉండాల్సింది క్రైస్తవ సంఘాలు. అప్పుడు ఎందుకు ఖండించాలా? ఏమన్నంటే అప్పుడు వాళ్ళ జనాభా తక్కువ కాబట్టి. ఇప్పుడు జనాభా పెరిగిపోయింది కాబట్టి మాకు అప్పుడు రూల్స్ అన్ని వర్తించవు, కొత్తగా మా కోసం చట్టాలు చేయాలి, చట్టాలు మార్చాలి అని ఇప్పుడు అడగటం ఎంతవరకు కరెక్ట్? ఒకవేళ క్రైస్తవ్యంలోకి వెళ్ళిన తర్వాత కూడా వివక్ష ఇంకా ఉంటుంది అంటే ప్రాబ్లం క్రైస్తవులది, క్రైస్తవ్యానిది, మంది కాదు. కారణం ఏంటి అంటే క్రైస్తవ్యంలో కులం లేదు, క్రైస్తవ్యంలోకి వస్తే మిమ్మల్ని అందరినీ సమానంగా గౌరవిస్తాం అని చెప్పి మత మార్పిడి చేస్తుంది ఎవరు? వాళ్ళు. హిందుత్వంలో ఉన్న కుల వివక్ష వల్లే మీరు మతం మారిపోతున్నారు కదా అని చెప్పేసి హిందువుల వైపు వేలెత్తి చూపించింది వాళ్ళేగా. అక్కడికి వెళ్ళిన తర్వాత కూడా కుల వివక్ష ఉంటుంది అని వాళ్ళు మాట్లాడుతున్నారంటే ఆ ప్రాబ్లం వాళ్ళు చూసుకోవాలి, మాకేం సంబంధం? అవును, కానీ మతం మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత మన మీద ఉంటుంది కదా. వాళ్ళు ఎందుకని మతం మారుతున్నారు అని ఒకసారి మనం ఆలోచిస్తే దాని పరిష్కార మార్గాలు కూడా ఉంటాయి కదా.
షెడ్యూల్డ్ కాస్ట్ రిజర్వేషన్స్ ఇప్పుడు మనకి రాజ్యాంగంలో 4 క్లాసెస్ ఉన్నాయండి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఓసీ. అవునా? ఇందులో షెడ్యూల్డ్ కులాలు మాత్రమే కులాలుగా గుర్తించారు. బీసీ అనేది బ్యాక్వర్డ్ కాస్ట్ కాదు, బ్యాక్వర్డ్ క్లాసెస్, వెనుకబడ్డ తరగతులు. ఇప్పుడు వీళ్ళు షెడ్యూల్డ్ కులాల్లో ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో దాదాపు ఆ రోజునే స్టడీ చేసి 1108 కులాలని షెడ్యూల్డ్ కులాలుగా గుర్తించి వాళ్ళకి ఈ ప్రత్యేక రాయితీలు ఇవ్వబడ్డాయి. షెడ్యూల్డ్ కాస్ట్ అంటే ఏంటి? కేటాయించబడ్డ తరగతులు, కులాలు. ఆల్రెడీ వాళ్ళకి కేటాయింపులు ఇచ్చారు. ఎందుకు ఇచ్చారు? వాళ్ళు ఏదైతే వివక్షతను ఎదుర్కొన్నారో, వివక్షను ఎదుర్కొన్నారో, వాళ్ళు ఏదైతే అంటరానితనాన్ని ఎదుర్కొన్నారో దానికి పరిహారంగా ఏ సమాజం అయితే వాళ్ళకి ఇబ్బంది కలిగించిందో ఆ సమాజమే వాళ్ళకి తిరిగి మేలు చేయాలనే ఉద్దేశంతో దాన్ని ఇచ్చారు. అంతేగాని వాళ్ళు మతం మారిపోయి వెళ్ళిపోతాము అంటే, మీరు మతం మారిపోకూడదు, మీ ధర్మంలో మీరు తలెత్తుకుని గర్వంగా బతకాలన్న ఉద్దేశంతో కదా ఈ రిజర్వేషన్ ఇచ్చింది. హిందూ మతంలో మనుషులంతా సమానమేనా సార్? 100% సమానమేగా. మనుషులంతా సమానమైతే సంవత్సరాల కాలం నుంచి బ్రాహ్మణ్స్ ఎందుకు పూజలు చేస్తున్నారు? మాలమాదిగలు ఎందుకు జిహెచ్ఎంసీ కార్మికులుగా మిగిలిపోతున్నారు? ఒక వ్యవస్థలో తప్పు జరుగుతుందంటే ఆ వ్యవస్థలో లోపం ఉన్నట్టు కాదండి, ఆ వ్యవస్థలో వచ్చిన వ్యక్తుల వల్ల కూడా జరగవచ్చు. ఒక డాక్టర్ ఉన్నాడు, ఆ డాక్టర్ నిజంగా దేవుడికి ఆల్టర్నేటివ్ కింద చూస్తాం మనం. కారణం ఏంటి? వైద్య వృత్తి అంటే ప్రాణాన్ని కాపాడేది. ప్రాణం పోసే శక్తి భగవంతుడికి ఉంటే ఆ ప్రాణాన్ని నిలబెట్టే శక్తి వైద్యుడికి ఉంటుంది. అవునా? అలాంటి డాక్టర్లోనే కిడ్నీలు కొట్టేసి అమ్మేసుకునే వాళ్ళు ఉన్నారు. అంత మాత్రం వైద్య శాస్త్రం మొత్తాన్ని తప్పు అంటారా? ఆ వైద్యుడిది తప్పు. ఈ రోజున సనాతన ధర్మం ఏం చెప్తా ఉంది? మనుషులంతా ఒకటే, సర్వే జన సుఖినోభవంతు, లోకా సమస్త సుఖినోభవంతు, సర్వేషాం. అదే సనాతన ధర్మం ఏంది? తల నుంచి బ్రాహ్మణులు పుట్టిరు, ఛాతి చేతి నుండి క్షత్రియులు పుట్టిరు, నడుము నుంచి వైశ్యులు పుట్టిరు, పాదాల నుంచి శూద్రులు పుట్టిరు అని చెప్తుంది కదా. శూద్రులు అంటరానోళ్ళు కిందనే ఉండాలని చెప్తుంది కదా. అదే సనాతన ధర్మం. అంటే దీని గురించి ఎందుకు సనాతన ధర్మాన్ని ఎంత మిస్అండర్స్టాండ్ చేసుకున్నారు మీరు అనేది ఇక్కడ అర్థమైపోతుంది. బ్రాహ్మణోస్య ముఖమాసీత్ బాహు రాజన్యకృత ఊరు తదస్య యద్వైశ్యం పద్భ్యాం శూద్రో అజాయతే అన్నారు. ఇక్కడ అజాయతే అన్న పదం శూద్రుడు ఒక్కటికే వచ్చింది. అజాయతే అంటే పుట్టారు అని. పాదాల నుంచి శూద్రుడు పుట్టాడు. ఊరువులు వైశ్యులు అయి ఉన్నారు, బాహువులు క్షత్రియులు అయి ఉన్నారు, అలాగే ముఖ భాగాన బ్రాహ్మణులు ఆసీనులై ఉన్నారు అని చెప్పేసి అన్నారు. అంతేగాని వీళ్ళంతా ఇక్కడ పుట్టారని చెప్పాలా. ఎందుకు? దీనికే వేదం ఇంకో మాట చెప్తుంది, జన్మనా జాయతే. పంచముడు కూడా పుట్టి నన్ను కంప్లీట్ చేయనివ్వండి. పంచముడు తర్వాత మీరు ఇంకోటి అడగొచ్చు. జన్మనా జాయతే శూద్రః సంస్కారాత్ ద్విజ్ ఉచ్చయేత్. అంటే పుట్టుకతో ప్రతివాడు శూద్రుడే, ఆ తర్వాత వాడి సంస్కారాల చేత వాడు ద్విజుడిగా ఎదుగుతాడు. ఉచ్చయేత్. ఆ సంస్కారాలు అంటే ఏంటి? అందుకే పై 3 కులాలకి కూడా జన్యం ఉంటుంది, శూద్రుడికి జన్యం ఉండదు. ఈ 3 కులాలకి ఎందుకు ఇచ్చారు అంటే, వాడు పుట్టుకతోటి ఏదైతే శ్రమ చేస్తూ నేర్చుకున్నాడో దానికి మించిన విద్యలు వాడు నేర్చుకుంటున్నాడు. శ్రామికుడు, శూద్రుడు అంటే చాలా మంది ఏమనుకుంటారంటే శూద్రుడు అంటే అదేదో దరిద్రుడు అన్నట్టుగా చూస్తారు. కాదు, శూద్రుడు అంటే శ్రమ చేసేవాడు అని ఒక అర్థం ఉంది. అలాగే శృక్ జాయతే ఇతి శూద్ర అంటే ఇంకొకటి కష్టాన్ని చూసి ఎవడైతే కదులుతాడో వాడు శూద్రుడు. ఇది అమరకోశం చెప్తున్న మాట, నా సొంత పత్తనం కాదు, నా సొంత మాట కాదు. కానీ శూద్ర శబ్దానికి తప్పుడు వ్యాఖ్యానాలు ఇచ్చి కొంతమంది ఆ వ్యవస్థని అణగారిని వ్యవస్థలా మారేలా చేశారు. అలాంటి వ్యక్తులను తప్పని మాట్లాడదాం 100%. ఏ వ్యక్తి అయితే శూద్రత్వంతో పాటు ఆ తర్వాత వ్యవసాయాన్ని లేకపోతే వర్తకాన్ని వృత్తిగా మార్చుకుంటాడో వాడు వైశ్యుడిగా ఎదిగాడు. ఎవడైతే దాన్ని మించి యుద్ధ విద్యలు కూడా నేర్చుకుని 10 మందిని కాపాడతాను అనుకుంటాడో అలాంటి వాడు క్షత్రియుడిగా ఎదిగాడు. ఇక్కడే చెప్తాను, ఒకరి పేరు చెప్పండి, ఎదిగిన వాళ్ళ ఒకరి పేరు చెప్పండి. అసలు కనీసం ఐలూషుడు అని ఒక ఋషి ఉంటాడు వేదంలో. ఐలూషుడు శూద్రుడు. ఆ శూద్రుడైన ఐలూషుడు తాను బ్రాహ్మణ్యాన్ని పొంది మంత్రద్రష్ట అయ్యాడు, వేద మంత్రాలని దర్శించిన ఋషి అయ్యాడు. అతను శూద్రుడేగా, ఎందుకు ఋషి అయ్యాడు? అలాగే రాముడి యొక్క పూర్వీకుడు త్రిశంకు అంటారు. ఆ త్రిశంకు గొప్ప క్షత్రియ వంశంలో పుట్టాడు. కానీ తను కోరగూడని కోరికలు కోరి ఆ కోరికలు తీర్చుకోవటానికి వెళ్ళగూడని దారుల్లో వెళ్ళటం వల్ల ఆ త్రిశంకు చండాలుడిగా మారాడు, శాపజన్మ పొందాడు. నేను రాముడు వంశం కాబట్టి, ఇక్ష్వాకు వంశం కాబట్టి నాకు ఏ రూల్స్ చల్లవు అని చెప్పి అనుకోలే. అలాగే విశ్వామిత్రుడు పుట్టుకతో క్షత్రియుడు, కానీ తను తపస్సును ఆచరించి తపస్సు ద్వారా తను ఋషి అయ్యాడు, బ్రహ్మర్షి అయ్యాడు. వీళ్ళంతా మరి ఎగ్జాంపుల్స్ కదా. అలాగే అరుంధతి మాత ఎవరు? మతంగా కన్య. మరి వీళ్ళంతా అవ్వలేదా? జాంబవంతుడు ఎవరు? మరి జాంబవంతుడికి రాముడు ఎందుకు నమస్కరించాడు? కానీ జాంబవంతుని పాత్రే లేదు కదా. ఇప్పుడు రాముణ్ణి ఇంత పెద్ద ఎత్తున చూపిస్తున్న మీరు కనీసం జాంబవంతుని ఎప్పుడన్నా కనీసం పేరు తెలుసారా? ఇప్పుడు తలుచుకోలే. ఇప్పుడు జాంబవంతుడి పేరు ఎందుకు గుర్తు చేసుకున్నామండి? ఈ రోజున శబరి ఆవిడ గిరిజన స్త్రీ కదా. రామాయణంలో క్లియర్గా చదవండి, శబరికి రాముడు మొదట పాద నమస్కారం చేశాడు.
రాముడికి నిజంగా కులాహంకారము లేకపోతే మనుధర్మశాస్త్రం అని చాలా మంది పడికట్టు మాటలు నాలుగు చెప్తారు కదా, అలాంటి అహంకారం ఉంటే శబరి పాదాలు ముక్తాడా? సో ఈ విధంగా వర్ణ వ్యవస్థని వక్రీకరించి చెప్పారు. పంచముడు ఎక్కడి నుంచి చెప్తాను, వచ్చిందో అక్కడికే రాలేదు. వస్తున్నా అండి. ఈ 4 వర్ణాల్లో ఉన్న వాళ్ళకి కూడా ప్రతి ఒక్కడు కూడా అలా ఎదిగే అవకాశం ఉంది. ఇది మనుధర్మ శాస్త్రం కూడా చెప్పింది. ఒక వ్యక్తి శూద్రుడి నుంచి బ్రాహ్మణుడు అవ్వచ్చు, బ్రాహ్మణుడు తన కర్మల చేత దిగజారి శూద్రుడి కింద కూడా మారొచ్చు అని చెప్పేసి అన్నారు. ఇక్కడ పంచముడు అనే వ్యవస్థ సనాతన ధర్మంలో ఎక్కడా లేదు. ఇది మధ్యలో కొంతమంది వ్యక్తులు తీసుకొచ్చిన వ్యవహారమే. ఏ శాస్త్రంలో కూడా పంచముడు అనే శబ్దం లేదు. ఇక వేదం శూద్రుడు నేర్చుకోవచ్చా లేదా, ఇదొక ప్రశ్న చాలా మందికి ఉంది. అయితే యజుర్వేదంలోనే చాలా స్పష్టంగా ఉన్న మాట ఏంటంటే, యథేమాం వాచం కళ్యాణి మావదాని జనేభ్య బ్రహ్మ రాజన్యాభ్యాం శూద్రాయచ చార్యాయచ స్వాయచారణాయచ అని చెప్పారు. అంటే పరమాత్ముడు చెప్తున్న మాట. ఏ విధంగా అయితే మీ అందరూ ఉద్ధరించబడటం కోసం నేను మీకు వేద జ్ఞానాన్ని ఇచ్చాను, అటువంటి వేద జ్ఞానాన్ని బ్రాహ్మణుడు, క్షత్రియుడు, వైశ్యుడు, శూద్రుడు, అతిశూద్రులు అంటే శూద్రుడి దగ్గర పనిచేసేవాడు ఎవరైతే ఉంటారో వాళ్ళు, దాంతోపాటు స్త్రీలు కూడా ఈ వేదాన్ని నేర్చుకోవాలి, మీరు నేర్చుకున్నట్టే 10 మందికి నేర్పించాలి అని చెప్పారు. కానీ వేదంలో ఎక్కడ శూద్రుడు వేదం వింటే చెవుల్లో శేషం పోయాలనే మాట లేదు. కానీ అది ఉన్నంత ప్రచారంలో ఇది లేదు. కారణం ఏంటి? సిస్టమాటిక్ ప్రాపగాండా, సనాతన ధర్మ. వేదాలు చదివితే నాలుకలు కోసారు. ఎవరు నాలుగు కోసారు? మహారాష్ట్రలో చాలా జరిగాయి. వ్యక్తులే కదా చేశారు. అవును, వ్యక్తులే కదా చేశారు. అవును, ఇప్పుడు నేను ఇప్పటికీ అదే చెప్తున్నా కదండి, వ్యక్తులే కదండి, వ్యక్తులే. ఇప్పుడు వ్యవస్థ గురించి అంటే ధర్మం అన్నా కూడా వ్యక్తులే కదండి. కాదు, దీన్ని ముందుకు తీసుకెళ్తుంది. ధర్మం ఎప్పుడు కూడా వ్యక్తులకు అతీతం అండి. ధర్మం ఎప్పటికీ వ్యక్తులకు అతీతం. ఈ రోజున చర్చ కోపర్నికస్ ని, బ్రూనోని, గలీలియోని చంపేశారు. సైంటిస్టు వీళ్ళు మన బైబిల్ సిద్ధాంతాలకు వ్యతిరేకంగా చెప్తున్నారని చెప్పేసి. అంత మాత్రం క్రైస్తవుల్లో తర్వాత సైంటిస్టులు ఎవరు పుట్టలేదా? పుట్టారు కదా. ఎందుకంటే సంస్కరణ చేసుకున్నారు. అలాగే సనాతన ధర్మంలో కూడా గ్రంథాల్లో లేనిది, ధర్మంలో లేని కొన్ని పోకళ్ళు వచ్చినాయి. దాన్ని కూడా హిందువులు సరి చేసుకుంటున్నారు అంతే. అయితే మీరు ఇంకోటి ఏదో అన్నారు, కుల వ్యవస్థే తీసేయచ్చు కదా అని చెప్పేసి. నిజంగా ఇప్పుడు ఎవడో కుల వృత్తులు చేయట్లేదు, చాలా తక్కువ మంది చేస్తున్నారు. కులం అంటే ఏంటి? కులం అంటే పుట్టుక, కులం అంటే రక్తమా? కాదు కదా. కులం అంటే పని. ఆ రోజుల్లో ఈ వృత్తి చేసేవాడిని ఈ కులం అన్నారు తప్ప ఈ కులపోడు ఈ వృత్తి చేయాలని చెప్పలా. ఇప్పటికి అదే కదండి. ఇప్పటికీ బ్రాహ్మణులలో ఎంతమంది శూద్రులు ఉన్నారు? ఏది పూజలు చేసేట్లో. ఇప్పటికీ జిహెచ్ఎంసీ కార్మికులలో ఎంతమంది బ్రాహ్మణులు ఉన్నారు? కులవృత్తి ఎందుకు మారింది? మారలేదు కదండి. చాలా సింపుల్గా శాస్త్రం ఒకటే మాట చెప్తుందండి, బ్రహ్మణి జానాని ఇది బ్రాహ్మణ అని చెప్పేసి. ఎవరైతే బ్రహ్మం గురించి తెలుసుకుంటారో వాడినే బ్రాహ్మణుడు అంటారు తప్ప ఎవరిని పడితే వాడిని బ్రాహ్మణుడు అనరు. కానీ ఈ రోజున ఈ కులంలో పుట్టినవాడు ఈ కులంలోనే ఉండాలి అని చెప్తుంది సనాతన ధర్మం కాదు, రాజ్యాంగం చెప్తుంది. ఈ రోజు నేను కులవృత్తి చేయకపోతే నాకు ఈ కులం అని చెప్పుకునే యోగ్యత లేదు ధర్మం ప్రకారం. కానీ మా నాన్నగారు ఒక కులంలో పుట్టారు కాబట్టి, మా నాన్నగారి కడుపుని నేను పుట్టాను కాబట్టి, మా నాన్నగారికి ఏ కులం అయితే వచ్చిందో ఆ కులమే నువ్వు కూడా తీసుకోవాలి, ఆ కేటగిరీలోనే నువ్వు కూడా ఉండాలి అని రాజ్యాంగం చెప్తుంది. ఈ రోజు నాకు కుల వ్యవస్థనే రద్దు చేయాలంటున్నారు. కుల వ్యవస్థను రద్దు చేయమనండి, బ్రహ్మాండంగా నేను కూడా సహకరిస్తా. కానీ కుల వ్యవస్థను రద్దు చేయడానికి ఒక హిందూ అడుగుతున్న వీళ్ళే చాలా మంది ఏమంటారంటే, కుల వ్యవస్థను రద్దు చేసే టాపిక్ వచ్చేస్తే కుల వ్యవస్థ అలా రద్దు చేయడం కాదు, కండిషన్స్ అప్లై అని కొత్త కండిషన్స్ ఫ్రేమ్ చేసుకుని తీసుకొస్తారు. అక్కడ ప్రాబ్లం వస్తుంది. అసలు అన్కండిషనల్ గా కులాలని రద్దు చేయమని అడగమనండి, కులాలని 1 year రద్దు చేయించవచ్చు. ఓకే, వీళ్ళు సిద్ధంగా లేరు. ఎవరైతే రద్దు చేయాలంటున్నారో మీరు సిద్ధమైన కుల నిర్మూలన? మేము సిద్ధంగానే ఉన్నాం. నేనే కుల వృత్తి చేయట్లేదు. మరి నాకు కులాన్ని గురించి చెప్పుకునే అర్హత ఎక్కడుంది అసలు? సో అంటే దీన్ని మళ్ళీ ఆటోమేటిక్గా ఈ రిజర్వేషన్ వర్తించకుండా ఉండాలంటే కులం, క్యాస్ట్ని తీసేయాలంటారు. అసలు క్యాస్టే తీసేయండి, కుల రిజర్వేషన్స్ తీసేయండి. ఎవడైతే పేదవాడు ఉంటాడో వాడికి రిజర్వేషన్ ఇవ్వండి, ఎవరైతే డిజేబుల్డ్ ఉంటారో వాళ్ళకి రిజర్వేషన్ ఇవ్వండి, ఎవరైతే కొంతమంది అంటే ఒకే రకమైన శారీరక బలం ఉండకపోవచ్చు కాబట్టి కొంతమంది మహిళలు కూడా కొద్ది శాతం రిజర్వేషన్ ఇస్తానంటే ఇవ్వండి, ఈ టైప్లో ఇవ్వండి. అంటే నేనేమి రిజర్వేషన్స్ ఎక్స్పర్ట్ కాదు, కాన్స్టిట్యూషనల్ ఎక్స్పర్ట్ కాదు కాబట్టి నాకు సహకరించిన పరిజ్ఞానం మేరకు నేను సలహా చెప్పాను. ఇంతకంటే బెటర్ థాట్స్ ఏమన్నా ఉంటే ఇంకా ఫర్నిష్ చేసుకుని రావచ్చు వాళ్ళు. మీ ఎజెండా ఏంటండి? మీ ఎజెండా ఏంటండి? దేని గురించి? మీరు పోరాటాలు చేస్తుంటారు, మీరు ప్రెస్ మీట్లు పెట్టి మాట్లాడుతున్నారు. మాకు కావాల్సింది ఒకటేనండి, సనాతన ధర్మం బాగుండాలి. ఎందుకంటే సనాతన ధర్మం మాత్రమే ప్రపంచంలో లోకా సమస్త సుఖినో భవంతు అని కోరుకునే ఏకైక మార్గము. సనాతన ధర్మం మాత్రమే లోకంలో ఎక్కడెక్కడైతే మంచి విషయాలు ఉంటాయో అవన్నీ మా చెవులకు చేరుగాక ఆనో భద్రాహ క్రతవో యాంతి విశ్వతః అని కోరుకునే ధర్మం. సనాతన ధర్మం మాత్రమే తన ప్రార్థనలో భద్రం కర్ణేభి శృణుయామ దేవాహ భద్రం పశ్యే మాక్ష బిర్యజత్ర అని చెప్పి కోరుకుంటుంది. అంటే ఎక్కడెక్కడ మంచి ఉంటుందో ఆ మంచి అంతా మా చెవులకు చేరాలి, మా కళ్ళు ఎప్పుడు మంచే చూడాలి అని మాత్రమే కోరుకునే ధర్మం.
మిగతా మతాల్లాగా మా మతం అయినోడిని ఇలా పేరుతో పిలుస్తాం, మా మతం కానోడిని కాఫీర్ అంటాం, అన్యుడు అంటాం అని చెప్పేసి మేము ఇక్కడ పేర్లు పెట్టట్లా. సనాతన ధర్మంలో 2 జాతులు ఉన్నాయి, మంచివారు చెడ్డవారు. సనాతన ధర్మం, ఆ సనాతన ధర్మం బాగుండాలి. ఆ సనాతన ధర్మం బాగుంటే విశ్వమంతా బాగుంటుంది, వసుదైక కుటుంబంలాగా ఉంటుంది. అదే కోరుకుంటున్నాం. మరి ఎందుకండి హిందువుల మీదే దాడులు చేస్తూ కులాల కోసం ఇప్పుడు మనం చాలా మ్యారేజ్లలో చూసాం, కులం తక్కువ అని చెప్పేసి హిందువునే చంపుతున్నారు. అరే మనం అంతా హిందువులము, అగైన్ సేమ్ ఒకటే ఆన్సర్ అండి, మనం అంతా హిందువులము అని చెప్పేసి ఎందుకు మాట్లాడట్లేదు? అదే అండి, సేమ్ ఒకటే ఆన్సర్. మీరు ఎప్పుడైనా మనుషులంతా ఒక్కటే, మేము అదే చెప్తున్నాము. అయితే ప్రతి పంచాయతీ కులాంకర హత్య కోసం వ్యతిరేకంగా మీరు ఎప్పుడైనా మాట్లాడారండి? చాలా సార్లు మాట్లాడామండి. ప్రతి హత్య గురించి మేము మాట్లాడకపోవచ్చు, ఎందుకంటే నా పని అది కాదు. నాకంటూ ఒక పని డెడికేట్ చేసుకున్నా కాబట్టి దాని గురించి మాట్లాడతా. కానీ మీరు సనాతన ధర్మంలోనే ఒక్కటే చూడండి, దశావతారాల గురించి మీకు తెలుసుగా. దశావతారాల గురించి ఆలోచించుకుంటే ఒక్కటే చెప్పాడు పరమాత్ముడు. 10 అవతారాలు తీసుకున్నప్పుడు ఒకసారి బ్రాహ్మణుడిగా పుట్టాడు వామన అవతారంలో, రాముడిగా పుట్టినప్పుడు క్షత్రియుడిగా పుట్టాడు, కృష్ణుడిగా పుట్టినప్పుడు యాదవుడిగా పుట్టాడు, అంతకుముందు పందిగా పుట్టారు, ఆ తర్వాత చేపగా పుట్టారు, ఆ తర్వాత తాబేలుగా పుట్టారు, ఆ తర్వాత నరసింహంగా పుట్టారు. అంటే సగం జంతువు సగం మనిషిలాగా. అరే ఒక జాతిలోనే ఒకటి కర్చీఫ్ వేసుకుని పుట్టట్లేదు కదా, మీరు మాత్రం ఎందుకురా ఒకే కులంలో ఏదో కర్చీఫ్ వేసుకుని పుడతాం, అప్లికేషన్ పెట్టుకుని పుడతాం అన్నట్టు కొట్టుకు చేస్తారని పరమాత్ముడే సందేశం ఇచ్చాడు. కానీ ఈ సందేశాన్ని అర్థం చేసుకునేవాడు ఎవడు? చెప్పాల్సిన పెద్దలు చెప్పట్లేదు. దానివల్ల అంటే చెప్పట్లేదు అనే కంటే కూడా చెప్తే వినేవాళ్ళు కూడా లేరు, చెప్పే పెద్దలు ఉండుండొచ్చు. అంటే మీరంతా బీజేపీకి సపోర్ట్గా బీజేపీని మళ్ళీ ఒకసారి అధికారంలోకి తీసుకురావడానికి, ఎందుకంటే ఇది హిందూ దేశం కదా, హిందువులు ఎక్కువ మెజార్టీగా ఉన్నారు కాబట్టి హిందూ సెంటిమెంట్తోని బీజేపీకి అధికారంలోకి తీసుకురావడానికి పనిచేస్తున్నారని విన్నాను. అనుకునే వాళ్ళు 100 అనుకోవచ్చండి. నాకు బీజేపీతో ఎటువంటి ప్రత్యక్ష సంబంధాలు లేవు. నేను ఏ రోజన్నా బీజేపీ పార్టీ ఆఫీస్లోకి వెళ్ళి మీటింగ్లు పెట్టింది లేదు. లేదు బీజేపీ నుంచి ఎవరైనా వచ్చి లలిత్ కుమార్ భలే మాట్లాడుతున్నావా హిందుత్వం గురించి, నీ వల్ల మాకు పార్టీకి చాలా ఓటు శాతం పెరిగింది కాబట్టి నీకు పలానా పదవి ఇస్తామని చెప్పినోడు లేడు. మరి నన్ను బీజేపీ వైపు కట్టేస్తుంది ఎవరు? మీలాంటి వాళ్ళే కట్టేస్తున్నారు. నేను రాజకీయాలకు అతీతంగానే ఉన్నా, నన్ను రాజకీయాలకు అంటగడుతుంది మీరు. లలిత్ కుమార్ గారు బ్లాక్మెయిల్ చేసి డబ్బులు సంపాదిస్తారని ఒక రూమర్ ఉంది. ఎంత సంపాదించారు? ఎంతమంది దగ్గర సంపాదించారు చెప్పండి. అది కూడా హిందువులనే, అదే హిందువులని టార్గెట్ చేసి అదే వాళ్ళని బ్లాక్మెయిల్. ఎంతమంది హిందువులు మీకు కంప్లైంట్ ఇచ్చారు? ఎంతమంది హిందువులు మీకు కంప్లైంట్ ఇచ్చారు? అంటే ఆరోపణలు ఉన్నాయి మీ పైన? ఆరోపణలు కాదు, ఆరోపణ ఉంది ఒక్కసారి, ఒక్క వ్యక్తి అంతే. అక్కడ కూడా ఆధారం లేదు. కావాలంటే మీరు ఆ వీడియోస్ చూసుకోవచ్చు, ఆ వీడియోలో కట్స్ ఎట్లా ఉంటాయో అన్నీ కూడా మీరు చూసుకోవచ్చు. అంటే రెగ్యులర్గా మీరు ఏం జాబ్ చేస్తారండి? నాకు ఇంతకుముందు ప్రింటింగ్ ప్రెస్ ఉండేదండి. ఆ ప్రింటింగ్ ప్రెస్ ఒక 3 years బ్యాక్ తీసేసాం, కోవిడ్లో కొంచెం లాసెస్ వచ్చి. ఆ తర్వాత ఇప్పుడు ఫ్లవర్ గార్డెన్ ఒకటి మెయింటైన్ చేస్తున్నాము, అంటే ల్యాండ్ కొంచెం లీజ్కి తీసుకుని అగ్రికల్చర్ రోజ్ గార్డెన్ వేసాము. ఇది కాకుండా కొత్తగా ఒక బిజినెస్ స్టార్ట్ చేస్తున్నాము, ఈ మంత్ ఎండింగ్లో లాంచింగ్ ఉంది. ఓకే, చివరిగా ఏం సందేశం ఇవ్వాలనుకుంటున్నారు? హిందువులకు ఒకటే చెప్తానండి, హిందుత్వం మీద విషం చెమ్మటానికి అనేక మంది ఉన్నారు. అందులో క్రైస్తవులు ఉన్నారు, ముస్లింలు ఉన్నారు, నాస్తికులు ఉన్నారు, హేతువాదులు ఉన్నారు, సూడో సెక్యులర్స్ ఉన్నారు. ఇది కాకుండా మన ధర్మంలోనే ఉంటూ మన దేవాలయాలకు వెళ్లకుండా చేసే సాయి భక్తులు ఉన్నారు, బ్రహ్మకుమారులు ఉన్నారు, త్రైత సిద్ధాంత భగవద్గీతలు ఉన్నారు, లేకపోతే గీతా జ్ఞానగంగ పేరుతో రాంపాల్ శిష్యులు ఉన్నారు, ఇంకా చాలా సంఘాలు ఉన్నాయి. వీటన్నిటి పట్ల అప్రమత్తంగా ఉండండి. సనాతన ధర్మం మాత్రమే సర్వోన్నతమైన ధర్మం, సర్వోత్తమమైన ధర్మము. ఇది ఒక్కటే సాలిడ్ లైన్ గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే సనాతన ధర్మం ఎప్పుడు ఎవరికి చెడు కోరుకోలేదు. సనాతన ధర్మం ప్రకారం 2 ఉన్నాయి, పుణ్యము పాపము. పుణ్యం అంటే ఏంటి, పాపం అంటే ఏంటి అని కూడా మన పెద్దలు చెప్పేశారు. పరోపకారం పుణ్యాయ పాపాయ పరపీడనం. పక్కవాడికి సాయం చేయటం పుణ్యం, పక్కవాడిని పీడించటమే పాపం. కాబట్టి ఈ కాన్సెప్ట్ని అర్థం చేసుకొని ప్రతివాడు మంచిగా బ్రతకండి. ఎందుకంటే మీరు చేసుకునే కర్మలకి మీరే ఫలితాలు అనుభవించాలి. మంచికి మంచి, చెడుకు చెడు. అవశ్యమను భోక్తవ్యం కృతం శుభాశుభం. నా భుక్తం ఫలితాలు పాపం పుణ్యం కర్మ ఇవన్నీ ఉంటాయా సార్? ఖచ్చితంగా కర్మ సిద్ధాంతం మాత్రమే నిజమండి, మిగతావి ఏవి నిజాలు కాదు. ఎందుకంటే ఈరోజు కూర్చోబెట్టి ఒక చిన్న మాట, ఒక క్రైస్తవును ముస్లింను కూర్చోబెట్టి ఇక్కడే ఇంకో 2 చైర్స్ వేసేసి ఒకటే పాయింట్ మీద డిబేట్ పెట్టండి. ఒక మనిషి పేదవాడిగా, ఒక మనిషి గొప్పవాడిగా, ఒక మనిషి అదృష్టవంతుడిగా, ఒక మనిషి దురదృష్టవంతుడిగా, ఒకడు అందగాడిగా, ఒకడు అందవిహీనుడిగా, ఒకడు స్త్రీగా, ఒకడు పురుషుడిగా, ఒకడు 10 ఏళ్లకి చచ్చిపోయేవాడికి లాగా, ఒకడేమో 100 ఏళ్ళు బతికేవాడికి లాగా. ఎందుకు ఈ తేడాలు వస్తున్నాయి సృష్టిలో అనేది అడగండి. వాళ్ళ గ్రంథాల ఆధారంగా వాళ్ళు సమాధానం చెప్తారేమో చూడండి. సనాతన ధర్మం సమాధానం చెప్తుంది. మీరు కర్మ సిద్ధాంతం అన్నారు కదా, మీ కర్మ సిద్ధాంతంలో ఈ జన్మది ఈ జన్మకే వర్తిస్తుందా, పోయిన జన్మది కూడా ఈ జన్మకు వర్తిస్తుందా? ఇది కొంచెం ఎలాబొరేటెడ్ సబ్జెక్ట్ అండి. కర్మలు అనేక రకాలు ఉన్నాయి, అందులో 3 రకాల కర్మలు. మొదటగా సంచిత, ప్రారబ్ధ, అగామి అని 3 కర్మలు ఉంటాయి. సంచిత కర్మలు అంటే
మనం పూర్వజన్మలో ఏవైతే కర్మలు చేసుకుంటామో ఆ కర్మల్ని ఒకవేళ అనుభవించకుండా మనం శరీరాన్ని విడిచిపెడితే ఆ కర్మల తాలూకా ఫలితాలని, మిగిలిపోయిన వాటి ఫలితాలని ఈ జన్మలో అనుభవించాల్సి ఉంటుంది. అలాగే ప్రారంధము అంటే ఈ జన్మలో చేసుకున్న కర్మల్ని ఈ జన్మలోనే కొన్ని అనుభవిస్తూనే ఉంటాం. మనకు అది కర్మ ఫలితం అని మనం అనుకోమంతే. అంటే అది ఆ కర్మ అట్లా చేపించేది కూడా దేవుడేనంటారా? దేవుడు ఎందుకు చేస్తాడండి? కర్మకి మనం చేసుకున్న కర్మని బట్టి మనం ఫలితాన్ని అనుభవిస్తాం. అలా దేవుడు చేపించే కాడికి అయితే మనం ఎందుకు కష్టాలు పడాలి? దేవుడు ఇప్పుడు ఒక వ్యక్తి రేప్ చేశాడండి, అది నువ్వు చేసింది కాదు, దేవుడే చేపించాడు, అన్నిటికీ దేవుడే కారణం అనుకుంటే గనక ఆ శిక్ష కూడా దేవుడికి వెయ్యాలి, మనిషి ఎందుకు అనిపించాలి? ఎగ్జాక్ట్లీ. వరంగల్లో 9 నెలల పాప పైన అత్యాచారం జరిగింది. అంటే అది ఆమె పోయిన జన్మలో చేసుకున్న పాపం అంటారా? పోయిన జన్మలో చేసుకున్న పాపం అయితే మనిషి అంటోడు ఎవ్వడన్నా కూడా కనీసం మనిషే అయ్యో పాపం అంటారు. దేవునికి ఆ మాత్రం కూడా మానవత్వం, కనీసం ఆ మాత్రం కూడా హృదయం లేకుండా భగవంతుణ్ణి సమవర్తి అని చెప్పేసి అంటారు యమధర్మరాజు రూపంలో ఉన్నాడు. కారణం ఏంటంటే ఆయన ఎటువంటి రాగద్వేషాలు ఉండవు. అంటే ఈ కష్టాన్ని మనం తీర్చాలి, లేకపోతే తనకు కష్టాలు కలిగించాలి అనే ఆలోచన పరమాత్ముడికి ఉండదు. అలాగే ఆ పాప విషయంలో జరిగిన దానికి చాలామందికి నచ్చొచ్చు, నచ్చకపోవచ్చు. కానీ ఉన్న వాస్తవం సనాతన ధర్మం ప్రకారం చెప్పాలి అంటే, నా వ్యక్తిగత అభిప్రాయం కాదు, ధర్మం ప్రకారం చెప్పాలి అంటే కర్మానుసారం జరిగిందని అంటాం. అంతే. దాని కర్మకి, ఆ పాపకు చేసిన ద్రోహానికి ఆ నీచుడు కూడా కుక్కసావు చచ్చాడు కదా. ఎందుకు అంటున్నా? ఎందుకు ఆమెకు కర్మ రాసి పెట్టుంది, అది జరగాల్సింది. వాడి చేసిన ఇంకోటి చేసిన ఇంకోటి నేను చెప్తానండి. రాసి పెట్టుంది. ఎందుకు అనే ప్రశ్నకే చెప్తున్నాను. ఎందుకు అంటే ప్రతిదీ మానవుడికి అర్థమైపోతే ఇంకా భగవంతుడితో పనే ఉంది. సో కాబట్టి ఇక్కడ ఒక బలి పశువు లెక్క వాళ్ళు వాడుకుంటున్నారు. సిద్ధాంతం అనేది చాలా పెద్దది, చాలా పెద్ద సబ్జెక్టు, చాలా డెప్త్ సబ్జెక్టు. కాబట్టి ఆ పాప విషయంలో అలాగే ఎందుకు జరిగింది, అయ్యో ఇంకొంచెం వయసు వచ్చిన తర్వాత ఎవరు నార్మల్గా చనిపోయేలాగా చేసి ఉండొచ్చు కదా, ఇట్లాంటి థాట్స్ మనకు ఉండొచ్చు. కానీ గాడ్ ప్లానింగ్ ఏంటో మనకు తెలియదు, విధి ఎట్లా ఉందో నాకు తెలియదు. నాకు తెలిసింది కర్మ సిద్ధాంతం ఇలా ఉందనే తెలుసు. ఆ పాప విషయంలో ఇలా జరిగింది ఎందుకు అంటే దానికి నా దగ్గర సమాధానం కాదు, పెద్ద పెద్ద పండితుల దగ్గర కూడా సమాధానం ఉండదు. కారణం ఏంటంటే అన్నీ మనకు అర్థమైపోతే ఇక భగవంతుడి యొక్క గొప్పతనం ఏముంది? మనకు తెలియనివి చాలా ఉంటాయి, ఒకదానికొకటి ఇంటర్ రిలేటెడ్. కయాస్ థియరీ గురించి చెప్తారు కదా, సేమ్ ఇక్కడ కూడా అంతే. సో మీరు చెప్పలేక ప్రకారం అయితే జైలు తీసేయాలి, తర్వాత హాస్పిటల్ ఎత్తేయాలి, అన్ని తీసేయలేదు కదా. ఎందుకు అన్ని దేవుడు చేస్తాడు? సంచిత కర్మ గురించి మీరు మాట్లాడారు. ప్రారంధ కర్మ, ఈ జన్మలో వాడు చేసుకున్న పని ఏదైతే ఉందో దానికి ఆ కర్మ వాడు అనుభవించాడు, ఎన్కౌంటర్ రూపంలో చచ్చాడు కదా. అవునా? ఇప్పుడు అంతకంటే చిన్న స్థాయి నేరాలు చేశాడు అనుకోండి, వాడు జైల్లో పడి ఏడవాలి కదా. అతన్ని శిక్షించిన మనుషులు కదా, దేవుడు కాదు కదా. అలా ఎలా చెప్తున్నారు? శిక్షించింది కూడా ఈ జన్మలో నేరం మనిషి చేసినప్పుడు శిక్ష కూడా మనిషి ద్వారానే పడింది. ఒకవేళ వాడు కర్మవశాత్తు తప్పించుకుంటే, వాడు ఇప్పుడు ఆ పాపకి ఏదైతే చేశాడో దాన్ని చూసి చాలా మంది అనుకుంటారు ఎన్కౌంటర్ జరిగిపోయింది, వాడు శిక్ష అనుభవించేశాడు అనుకుంటారు. కాదు, వాడు కొంతే అనుభవించాడు, ఇంకా అనుభవించాల్సింది వచ్చే జన్మకి, జన్మలకి కూడా మిగిలి ఉండొచ్చు. ఒక మనిషి, ఒక ఆత్మ ఎన్ని జన్మలు దేవుడే తప్పు చేయమని చెప్తాడు, దేవుడే శిక్షిస్తాడు. అసలు దేవుడిని ఎందుకు మొక్కాలి? దేవుడు తప్పు చేయమని చెప్పట్లేదండి. ఏ ధర్మశాస్త్రంలో దేవుడు తప్పు చేయమని చెప్పి, ఇప్పుడు అమ్మాయికి అట్లా అనుభవించాలని రాసి ఉందండి, ఎవరో ఒకరు చేయాలి. సో అతన్ని ఆ అమ్మాయి అలా అనుభవించాలని రాసి లేదండి. అలా కర్మ సిద్ధాంతం అట్నే ఉంది కదా. కర్మ సిద్ధాంతం అంటే ఇది ఇలాగే చేయాలని భగవంతుడు చెప్పడు. అంటే ఒక డెస్టినీ ఉంటుంది, ఆ డెస్టినీ ఎట్లా రీచ్ అవుతారని, ఎట్లా రీచ్ అయ్యేలా చేస్తాడనేది పరమాత్ముడి చేతిలో ఉండదు. ఇక్కడ భూమి మీద జరిగేవన్నీ మనుషుల ద్వారానే ఉంటుంది. అయితే దానికి ఒడిగట్టిన వాడు ఎవడైతే ఉంటాడో వాడు కూడా వాడి పాపాన్ని అనుభవిస్తూనే పోతూ ఉంటాడు. అది ఎన్ని జన్మలైనా పట్టొచ్చు. ఆ జన్మల లెక్క అనేది నా పరిజ్ఞానానికి అందేది కాదు. ఎందుకంటే గాడ్స్ ప్లానింగ్ ఇస్ సంథింగ్ బియాండ్ అవర్ థాట్స్. నమ్ముతారా అండి బలంగా దేవుని మీరు? నేను గట్టిగా నమ్ముతాను. ఏ దేవుడు మీకు ఎక్కువ ఇష్టం? పరమాత్ముడికి ఒక పేరు అనేది నేను పెట్టుకున్నానండి. మీరు పెట్టుకున్న పేరే అదే చెప్తున్నా. భగవంతుడు నిరాకారుడు, నిర్గుణుడు, నామరహితుడు. అయితే నిరాకారుడు అనగానే భగవంతుడిని చాలా మందికి ఆకారం లేదు కదా, మరి ఏ దేవుడిని నమ్ముతా ఉంటారు. భగవంతుడు నిరాకారుడు అంటే ఆకారం లేనివాడని కాదు, స్పెసిఫిక్ గా ఈ ఆకారమే భగవంతుడు అని చెప్పటానికి వీలు లేనివాడు. అంటే అంతటా పరమాత్ముడు ఉన్నాడు. అనోరణియాన్ మాతో మహియాన్. అణువులో అణువంతా, బ్రహ్మాండంలో సిలువను కూడా మొక్తారా? నేను ఎందుకు ముక్తానండి? అరే దేవుడు అనేది రూపం లేదు కదండి, అందులోనే ఉండదు. మీకు అదే చెప్తున్నా కదా, భగవంతుడు అణువులో అణువంతా, బ్రహ్మాండంలో బ్రహ్మాండం అంతా కూడా ఉన్నాడు. ఈ మైక్ లో కూడా భగవంతుడు ఉన్నాడు. కానీ ఈ మైక్ లో భగవంతుడిని చూసి మొక్కే అంత శక్తి నాకుందా? లేదు. అందుకే నేను భగవంతుడికి ఒక విగ్రహం చేసుకుని వినాయకుడనో, శివుడనో, రాముడనో, కృష్ణుడనో పూజ చేసుకుంటున్నా. అయితే విగ్రహారాధన ఎందుకు చేస్తున్నాను? ఈ మైక్ కూడా విగ్రహమే. కానీ ఈ మైక్ కంటూ బహుళ ప్రయోజనాలు ఉన్నాయి. ఇప్పుడు మన ఇంటర్వ్యూ కొనసాగాలంటే మైక్ ఉండాలి, లేదు ఈ మైక్ వల్ల ఇంకో రకమైన పర్పస్ కూడా ఉండొచ్చు. కానీ దేవుడు విగ్రహానికి ఇంకో పర్పస్ చెప్పండి, మనం పూజించుకోవటానికి తప్ప ఇంకో పర్పస్ ఏమైనా ఉందా? ఇంకా లేదు. దానిలో భగవంతుడిని చూపించడానికి మాత్రమే. కాబట్టి భగవంతుడు దేవుడు ఏవైతే పేర్లు ఉన్నాయో, దేవుడి పేర్లు ఏవైతే ఉన్నాయో, ఏవైతే రూపాలు ఉన్నాయో
అవన్నీ మనిషి నిర్మించినట్టువే, మనిషి తయారు చేసినవే అంటారు. 100% కదా. ఓకే. మనిషి భగవంతుడు ఇక్కడ ఉన్నాడు అని నమ్మితే ఇక్కడ భగవంతుడు ఉన్నాడు. భగవంతుడు ఇక్కడ లేడు అనుకుంటే ఇక్కడ లేడు. ఎందుకు? మనిషి భావనను బట్టి భగవంతుడు తప్ప భగవంతుడి వ్యాపకత్వానికి ఒక లిమిట్ లేదు. అలాగే భగవంతుడి పేరు కానిది ఈ సృష్టిలో ఏది లేదు. అమంత్రం అక్షరం నాస్తి. ఇది కూడా శాస్త్రం చెప్తున్నమాట. అసలు మంత్రం కాని అక్షరమే లేదు. మంత్రం కాని అక్షరమే లేనప్పుడు భగవంతుడి కాని అక్షరం ఇంకోటి ఏముంటుంది? ఇప్పుడు మంచి దేవుడే చేపించి చెడు దేవుడే చేపిస్తే మళ్ళీ అక్కడికి వెళ్ళారు. నేను అసలు మాట అనలేదు కదా. భగవంతుడు చేపిస్తాడనే మాట లేదు సనాతన ధర్మంలో. భగవంతుడు అసలు ఈ పని భగవంతుడు నేను చేపిస్తున్నాను అని అంటలేదు కదా. భగవద్గీతలో స్వామి చాలా స్పష్టంగా చెప్పాడు కదా, నేను ఈ శివుడాజ్ఞ లేనిదే చీమైనా గుట్టదంట. ఇది మనుషులు పెట్టుకున్న సామెతలు కదండి, శాస్త్రం కాదు కదా. ఏ శాస్త్రంలో ఉందా మాట చెప్పండి. అంటే వాస్తవం కాదంటారు అది. అది మన తృప్తి కోసం మనం చెప్పుకునే మాట. అది శాస్త్రం కాదు కదా. అంటే దేవుని పర్మిషన్ లేకుండానే ఇవన్నీ జరుగుతున్నాయి అంటారా? మంచి కావచ్చు, చెడు కావచ్చు. బుద్ధి కర్మానుసారిని. మన జీవితంలో మన కర్మ ఎట్లా ఉంటుందో దాన్ని అనుసరించి మన బుద్ధి కూడా మన అట్లాగే నడిపిస్తుంది. ఓకే. భగవంతుడు నడిపించడం కాదు కదా. కానీ పుట్టుకతో ఏ మనిషి బుద్ధిహీనుడు కాదు కదా, పరిస్థితులు అట్లా తయారు చేస్తాయి కదా. అలా ఏం లేదండి. కొంతమంది పుట్టుక నుంచి కూడా బుద్ధి జ్ఞానం లేకుండా ఉండేవాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈరోజు ఒకటి రేప్ చేయాలనుకుంటాడండి, పుట్టుకతోనే వాడు రేపిస్ట్ గా తయారు కాడు. పుట్టుకతోనే వాడు మర్డర్ చేయడం లేక పుట్టుకతోనే కత్తులు పట్టుకుని పుట్టాడు కదా. పరిస్థితులు అట్లా తయారు అన్నీ చేస్తాయి. మరి అట్లా పరిస్థితులు తయారు చేయడానికి దానికి దేవుడు కారణమై ఉంటాడు కదా. ఇది ఒకే సమాజంలో అందరం బతుకుతున్నాం కదండి. ఒకే సమాజంలో అందరం చూస్తున్నాం కదా. ఇప్పుడు మన ఇద్దరం ఒక చోటకి వెళ్తా ఉన్నాము. ఒక చోట స్త్రీ కనపడింది అనుకోండి, మీరు అత్యాచారం చేయాలని ట్రై చేస్తారండి. నాకు ఆ థాట్ రాదు. ఇద్దరిని ఒకే భగవంతుడు తయారు చేశాడు, ఇద్దరికి ఒకేలాంటి అవయవాలు ఇచ్చాడు, ఇద్దరికి ఒకేలాంటి ఆలోచన అంటే పరిసరాలని కల్పించాడు. మరి మీకెందుకు అలాంటి ఆలోచన వచ్చింది, నాకెందుకు రాలేదు? కానీ నాకు అలా థాట్ రావడానికి కూడా దాని దేవునిది కొంత భాగం అయి ఉంటుంది కదా. ఎలా అవుతుంది? అదే చెప్పమంటున్నా. దానికి శాస్త్ర ప్రమాణం ఏంటి? నేను చెప్తున్నా అలా లేదు శాస్త్రంలో. భగవంతుడు ఏది దగ్గరుండి చేయించడని చెప్తున్నా. ఓకే. దాన్నే ఫ్రీ విల్ అంటాం మనం. ఓకే. ఓకే. చివరిగా మందకృష్ణ గారు ఏమన్నారంటే, ఒకవేళ రామునికైనా కృష్ణునికైనా పూజలు చేయాలంటే దానికి అర్హులం మాలమాదిగా బీసీ. ఎందుకంటే యుద్ధంలో మేమున్నాం, తర్వాత ఆదివాసులు యుద్ధం గెలిపించడంలో మేమున్నాం, తర్వాత ఆయన పరిపాలన భాగంలో మేమున్నాం, కాబట్టి మేమే అర్హులం, బ్రాహ్మణులు కాదు అని చెప్పేసి చెప్తున్నాం. మందకృష్ణ గారి డైలాగ్స్ ఎమోషనల్గా బాగానే ఉంటాయండి వినటానికి. బట్ ప్రాక్టికల్గా వచ్చేపాటికి మీకు సనాతన ధర్మంలో ఉండాలి అనుకుంటే, సనాతన ధర్మం ఏదైతే ఒక రూల్ ప్రొసీజర్ ఉందో ఆ రూల్ ప్రొసీజర్ని అందరూ గౌరవించాల్సిందే. మీకు సనాతన ధర్మంలో ఈ రూల్ వల్ల మాకు ఉండటం ఇష్టం లేదు అంటారా? మీ రూల్స్కి తగ్గట్టుగా ఉండే మతంలోకి మీరు వెళ్ళిపోతాను అంటే భారతదేశం మీకు స్వచ్ఛంగా మత స్వేచ్ఛనిచ్చింది. మీరు చక్కగా వెళ్ళిపోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. కానీ ఇక్కడ రూల్స్ పెట్టొద్దు. కారణం ఏంటంటే ఇక్కడ ఏ క్రతువులు ఎవరు చేయాలి, ఎటువంటి అర్చనలు ఎవరు చేయాలి అనే దానికి ఒక శాస్త్రం ఉంది. ఆ శాస్త్రం అనుసారంగానే ధర్మం నడుస్తుంది తప్ప వ్యక్తుల ఇష్టాన్ని బట్టి లేకపోతే వాళ్ళ ఎమోషన్స్ని బట్టి నడవదు. అండ్ అట్ ద సేమ్ టైం ఇక్కడ ఆయా కులాల వాళ్ళు అర్చన చేసుకోవాలి అనుకుంటే కనుక వాళ్ళకి దేవాలయాలు కూడా ఉన్నాయి. కొన్ని ఆలయాలకి ఆ కులస్తులే ఆచారాలు అర్చనలు నిర్వహించాలి. అటువంటివి బ్రహ్మాండంగా ఉన్నాయి. కానీ వైదికపరమైన క్రతువులు చేయటానికి ఆ వేదం చదువుకున్న వాడు ఎవరైతే ఉంటారో అటువంటి వాళ్ళే అర్హులు. ఒకవేళ మందకృష్ణ గారికి కనుక అటువంటి కోరిక ఉంటే వాళ్ళ మనవడో లేకపోతే మనవరాలను కనుక వేద పండితుని చేయాలి అనుకుంటే చక్కగా 5వ ఏటో 6వ ఏటో టీటీడీ వేద పాఠశాలలో ఓపెనింగ్స్ ఉంటాయి. వేదం నేర్చుకోవాలనుకున్న వాళ్ళకి ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్. ఏ కులమని అడగరు. మందకృష్ణ గారి కులమా లేకపోతే ఇంకొకళ్ళ కులమా, లలిత్ కుమార్ కులమా అని అడగరు. నీకు వేదం నేర్చుకోవాలని ఉంటే కనుక వాళ్ళ కండిషన్స్ ప్రకారం 6వ ఏటో 8వ ఏటో తీసుకెళ్ళి పిల్లోడిని అక్కడ పెట్టాలి. చిన్నప్పటి నుంచి వాళ్ళు పెడుతున్న ఆహార శైలికి అలవాటు పడాలి, వాళ్ళు నేర్పుతున్న విద్యా విధానానికి అలవాటు పడాలి. అలా అలవాటు పడి నువ్వు 14 సంవత్సరాలు 16 సంవత్సరాలు వేదాన్ని నేర్చుకోవడానికి సిద్ధపడితే కనుక నువ్వు కూడా వేదం నేర్చుకో. అనంతరం నీకు వాళ్ళే అర్చకత్వాన్ని ఇస్తారు. కాకపోతే అప్పుడు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఏ కులంలో పుట్టినా సరే తను వేదం నేర్చుకుని పౌరోహిత్యానికో అర్చకత్వానికో వెళ్ళాలి అంటే అతనికి జన్యధారణ చేస్తారు. తద్వారా అతను అప్పటి నుంచి బ్రాహ్మణుడిగా మారుతాడు. మళ్ళీ అప్పుడు అదేంటి మా కులం పేరు తీసేసి బ్రాహ్మణుడి పేరు పెట్టారు అంటే సనాతన ధర్మంలో అదే ఉంటుంది. ఎవరైనా సరే పరమాత్ముడి యొక్క జ్ఞానాన్ని తెలుసుకుంటారో ఆ పరబ్రహ్మ జ్ఞానాన్ని తెలుసుకున్న వాడిని బ్రాహ్మణుడు అంటారు. అంతే. కర్మనా జాయితే ద్విజః. రైట్. థ్యాంక్ యూ అండి. సో చూసారు కదండి, ఇది ఇవాళ స్పెషల్ పాడ్కాస్ట్. చూస్తూనే ఉండండి బీఆర్కే న్యూస్, ఇది తెలుగు సత్తా. థ్యాంక్ యూ.